గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. యథాతథం అంటే సంస్కృత శ్లోకాలు కాకుండా ప్రతి శ్లోకం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఇంతకుముందు రెండు చెప్పుకున్నాం, శ్లోకం అర్థం. ఇప్పుడు కేవలం అర్థం మాత్రం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 2 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో మూడవదైన తృతీయ స్కందం చివరిలో ఉన్నాం. 74 భాగాలుగా చెప్పుకున్నాం నేటి వరకు. ఇవాళ 75వ భాగం చెప్పుకుందాం. దేవహూతికి అంటే తన తల్లికి కపిలాచార్యుడు చేసిన సాంఖ్య యోగం బోధన. ఇది ఆత్మస్వరూపంతో విరాజిల్లుతుంది అని కపిలుడు చెప్పగా, ఏమిటి ఆత్మస్వరూపంతో? ఆత్మ అనేది సదాత్మకమై భావాతీతమై ఆత్మీయ భావంతో వర్తిస్తూ తన ఉజ్వల తేజస్సుతో ప్రకృతిని తిరస్కరించి లోబరుచుకుంటుంది. ఈ ప్రకృతి భగవానుడి యొక్క మాయాశక్తి. ఇదే కార్యకారణ రూపంగా పరిణమించి జీవుణ్ణి మోహింపజేస్తుంది. కాబట్టి భక్తుడైన వాడు దీన్ని తోసిపుచ్చి తన ఆత్మస్వరూపంలో ప్రతిష్ఠితుడై ఉండాలి అని కపిలుడు చెప్పగానే, అది విన్న తర్వాత దేవహూతి అన్నది, అసత్యమైన దేహం పైన ఆత్మాభిమానం పెంచుకొని మూర్ఖుడై కర్మలపై ఆసక్తి కలిగి బుద్ధితో భ్రమించి సంసారం అనే పెనుచీకటిలో చాలా కాలం నిద్రామత్తుడైన జడుని మేల్కొల్పడం కోసం యోగ భాస్కరుడవై పుట్టిన పుణ్యాత్ముడివయ్యా ఓ కపిలుడా, తన కొడుకునే అంటున్నాడు. కాబట్టి ఓ మహాత్మా, మహదాదిభూతాలకి ప్రకృతి పురుషులకు ఉన్న వేరు లక్షణాలను చెప్పావు. వాటి స్వరూపాలను కూడా వివరించి చెప్పావు. అదేవిధంగా భక్తి యోగ తత్వాన్ని కూడా చెప్పవయ్యా నాకు. భక్తి యోగం ద్వారా సమస్త ప్రపంచం నుండి విరక్తులయ్యే విధానం వివరించు. ప్రాణి లోకానికి అనేక విధాలుగా ఉండే సంసారానికి పరాపరుడవై కాలస్వరూపుడై ఉన్న నీ స్వరూపాన్ని గురించి పూర్తిగా చెప్పవయ్యా. కాలస్వరూపుడవైన నీ భయం వల్ల మానవులు ఏ ఏ పుణ్యకర్మాలు చేస్తారు వాటిని సవిస్తరంగా తెలియచెప్పవయ్యా అని అడగగానే దేవహూతితో కపిలుడు అన్నాడు, తామర రేకుల వంటి విశాలమైన కన్నుల గల మాత విను. ప్రజల సంకల్పాలను బట్టి ఆశయాలను బట్టి భక్తి యోగం సిద్ధిస్తుందమ్మా. అది కూడా అనేక విధాలుగా ఉంటుంది. వాటిని గురించి వివరిస్తాను, జాగ్రత్తగా విను. స్వభావము, గుణాలు అనే అంశాలను బట్టి భక్తి అనేది తామసమని, రాజసమని, సాత్వికమని 3 రకాలుగా ఉంటుంది. తామస భక్తి ఎలాంటిదో మొదట చెప్తా విను. ఇతరులను హింస పెడుతూ తాను పరాయి అనే భేదమే సత్యమని భావించే ఏ మానవుడు ఇతరుల హింసను కానీ లేక తాను గొప్ప ధర్మాత్ముడనే బడాయి కానీ ఇతరుల మేలు చూడలేని తనమును కానీ సంకల్పించి ఆడంబరం, అసూయ, రోషం, అజ్ఞానం, భేదబుద్ధి కలిగి నన్ను భజిస్తాడే వాడు తామసుడు. అంటే అభేదభావం లేకుండా భేదభావంతో ప్రవర్తించేవాడు తామసుడు. అదిగో వాడికి ఏమి లేదు భక్తి, నాకు ఎక్కువగా ఉన్నది భక్తి, వాడు వేరు నేను వేరు, ఇలా భావించి వాడు తక్కువ భక్తి గలవాడు నేను ఎక్కువ భక్తి గలవాడిని ఇలా భావించి భజిస్తూ ఉంటాడే నన్ను, వాడిది తామస భక్తి అమ్మా. అటువంటి వాడినే తామస భక్తుడు అని చెప్పబడతాడు. అమ్మా, ఎవడైతే తనకు నాకు భేదాన్ని స్వీకరించి ఇంద్రియ భోగాలు, కీర్తి, సంపద మొదలగు వాటిని పొందాలనే ఆకాంక్షతో మరి ఒక విగ్రహాన్ని లక్షలు పెట్టి చెక్కించి ఆడంబరంగా పూజా ద్రవ్యాలతో అష్టైశ్వర్యాల కోసం, పేరు ప్రతిష్టల కోసం నన్ను పూజిస్తాడే వాడిది రాజస భక్తి. వాడిని రాజస భక్తుడు అంటారు. ఇక పాపక్షయం కోసం కానీ కర్మను పరమేశ్వరుడికి అర్పించడం కోసం కానీ మనం ఏ వ్రతం చేసినా ఏం చెప్పుకున్నాం, ఏతత్ఫలం తత్స బ్రహ్మార్పణమస్తు
అని చెప్తారు పంతులు గారు ఆఖరిలో కదా. మనం మన ఇంటికి పిలుచుకుంటాం కదా ఏదన్నా వ్రతం చేయించుకుంటానికి పురోహితుణ్ణి. ఆయన ఏం చెప్తాడు? హితం ఏమిటి చెప్పేది చివరికి? ఇదే హితం. ఏది మేలో తెలుసా? పురానికి కానీ మనిషికి కానీ హితం ఏదంటే మనం చేసే మంచి పనుల యొక్క ఫలితాన్ని భగవంతుడికి అర్పించడం, నాకొద్దు అనుకుంటాం. అది సాత్విక భక్తి అని స్వామి చెప్తున్నాడు. అంటే దానివల్ల మనకు అంటదనమాట ఆ ఫలం భగవంతుడికి అర్పిస్తే. ఎందుకు అంటకుండా ఉండాలి? చేసేదంతా వ్రతం దేనికి? అంటుకుంటాం కోసమే కదా. కానీ అంటకుండా ఎందుకు ఉండాలని చెప్తున్నారు? అది దాన్ని సాత్విక భక్తి అంటారు. కాబట్టి ఎందుకు సాత్విక భక్తి అంటే అంటకుండా ఉంటేనే మళ్ళొక జన్మ ఉండదు. అంటితే మళ్ళీ ఏ దేవతగానో ఏ బ్రాహ్మణ ఇంట్లోనో ఇలా పుట్టాల్సి వస్తుంది. మళ్ళీ పుట్టుక లేకుండా ముక్తి పొందాలి అని అంటే ఆ ఫలాన్ని నాకు అర్పించాలమ్మా. అమ్మతోటి చెప్తున్నాడు దేవహూతితోటి కపిలుడు. దాన్నే ఏమంటారు? సాత్విక భక్తి అంటారమ్మా. రేపు మనం ఏ భాగం ఎన్నో చెప్పుకుంటామో 75 ఇవాళ అయిపోయింది. 76వ భాగం చెప్తున్నాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీశా గో బ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ.